ఓటీటీ తెరపైకి ధురంధర్ వచ్చేస్తోంది. అది కూడా తెలుగులో. ఈ మధ్యకాలంలో సినీ అభిమానులు ఎక్కువగా మాట్లాడుకున్న సినిమాలలో ధురంధర్ ముందు వరుసలో నిలుస్తుంది. ఎక్కడ చూసినా ఈ సినిమాకి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. పోస్టర్స్ నుంచే హైప్ తీసుకొచ్చిన ఈ సినిమా విడుదల తరువాత సంచలనానికి సరైన అర్థం చెప్పింది. రణ్వీర్ సింగ్ కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా ఇది మార్కులు కొట్టేసింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల జాబితాలో ఒకటిగా ఇది నిలిచిపోయింది. డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచే తన జోరును చూపించడం మొదలుపెట్టింది. ఈ మధ్యకాలంలో సీనియర్ స్టార్స్తో భారీ బడ్జెట్తో కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే అవి ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. అలాగే ఇది కూడా భారీతనంతో సందడి చేసే ఒక సినిమా అనుకున్నారు. కాని బలమైన కథాకథనాలు, ప్రతి పాత్రకి ఒక ప్రయోజనం ఉండటంతో అసలైన విజయంతో ఈ సినిమా దూసుకుపోయింది. 1300 కోట్ల మార్క్ను టచ్ చేసింది. ఈ సినిమాకి తెలుగు వెర్షన్ వస్తుందేమోనని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. అందరూ ఇంతలా మాట్లాడుకుంటున్న ఈ సినిమాలో అసలు ఏముంది అనే ఆసక్తి తెలుగు ప్రేక్షకులలో పెరుగుతూ పోతోంది. అలాంటి ఈ సినిమా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించనుండటం విశేషం. ఈ నెల 30వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను 280 కోట్లకు నెట్ఫ్లిక్స్ వారు దక్కించుకున్నట్టుగా చెబుతున్నారు. హిందీతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ను ఈ సినిమా ఏ స్థాయిలో షేక్ చేస్తుందనేది చూడాలి మరి.